అన్న కృష్ణమ్మ మామూలుగా లేదు. అబ్బాబా ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకుంటుంది అమ్మ. ఇప్పుడే చూశాను సినిమా కృష్ణమ్మ కృష్ణమ్మ. సముద్రంలో వెళ్ళాలంటే కావాలి షిప్పు. ఏమన్నా చూపించిండా ఈ సినిమాలో? ఫ్రెండ్షిప్. గుడికి వెళ్తే కొడతాం గంట. ఈ సినిమా హిట్ పోయా పండింది. ఇంకా ప్రొడ్యూసర్ పంట మామూలుగా లేదన్న. ఫ్రెండ్షిప్ గురించి, ఒక మిడిల్ క్లాస్ గురించి, ఒక పేదల గురించి, ఒక ఆర్ఫన్ గురించి సినిమాలో చూపించడం జరిగింది. ఈ సినిమాలో ఇలాంటి సీన్స్ ఏమీ లేవు. ఒక మంచి ఫ్యామిలీ మూవీ. ఒక అనాథలు ఎలా బతుకుతున్నారనేది, సొసైటీలో ఎలా బతుకుతున్నారు, రాజకీయ నాయకులు ఏ విధంగా వాళ్ళని వాడుకుంటున్నారు, పోలీసులు ఏ విధంగా డబ్బు కోసం కరకృతి పడుతున్నారు అనేదే ఈ సినిమా. ఇంకో క్లైమాక్స్ గురించి అయితే మేము మామూలుగా లేదు. ఆ క్లైమాక్స్ మీరు ఎవరు ఊహించరు, అట్లుంది క్లైమాక్స్ అయితే. స్టోరీ కొత్తగా ఉంది. క్లైమాక్స్ అయితే మీరు ఊహించరు. ఆ క్లైమాక్స్లో ఏం జరుగుతుంది అనేది సినిమాకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది మీకు. రెస్టారెంట్కి వెళ్తే కడతాం బిల్లు. ఈ సినిమాలో క్లైమాక్స్లో చచ్చిపోతాడు హీరో. కిల్లు. కృష్ణమ్మ మూవీ ఇప్పుడే చూసా. బొమ్మ అయితే దద్దరిల్లిపోయింది, మామూలు కాదు. సత్య అన్న యాక్టింగ్ అయితే హ్యాట్స్ అప్ బ్రో, అసలు మామూలు చేయలేదు. ఎవర్ గ్రీన్ అనమాట. గూస్ బంప్స్ వచ్చినాయి కొన్ని పాయింట్స్ అయితే. అంటే రివెంజ్ కూడా ఇలా తీసుకుంటారా అని చెప్పొచ్చి ఒక రివెంజ్ మూవీని చాలా యూనిక్ కొత్తగా చూపించిండు. అసలు భయం వేసింది అనమాట, అంత యూనిక్గా ఉంది. నాకైతే బీభత్సంగా నచ్చింది. లాస్ట్లో లవ్ స్టోరీ అంతా నార్మల్గా ఉంది, కానీ స్క్రీన్ ప్లే అండ్ తీసుకునే విధానం ఏ లెవెల్లో ఉందంటే డైరెక్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ బ్రో. అండ్ ఇలాంటి స్టోరీస్ చాలా రావాలి మనకు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇలాంటి ఇంటెన్స్ స్టోరీ చూసిన నేను. మన కొరటాల శివ సార్ మినిమం ఆయన స్టోరీ ఏ సినిమా అయినా ఒక లెవెల్లో ఉంటుంది కదా స్టోరీ వర్షన్లో. ఇది స్టోరీ అయితే వేరే లెవెల్ ఉందన్నమాట. ఫ్రెండ్షిప్ గురించి ఎవ్రీథింగ్ నాకు ఎంత నచ్చిందంటే సత్య అన్న అండ్ మన లక్ష్మణ్ అన్న యాక్టింగ్. RX100లో చేసిన ఫ్రెండ్ క్యారెక్టర్ అన్న అన్నీ కూడా ఇందులో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిండు లక్ష్మణ్ అన్న. అసలు మామూలు లేదు బ్రో. అసలు మీరు సినిమా థియేటర్కి వచ్చే చూడండి, ఇట్లా OTT దానికోసం వెయిట్ చేయకండి. థియేటర్ ఫీల్ మాత్రం మిస్ అవ్వకండి. అసలు థియేటర్లో అయితే గూస్ బంప్ ఫీల్ వస్తుంది అనమాట. గూస్ పింపుల్స్ వచ్చేస్తాయి, ఆ రేంజ్లో వచ్చింది లాస్ట్. అసలు ఇంటెన్షన్ అసలు నేను ఆ దాంట్లోనే ఉన్నా. మనం ఏ సినిమా చూసినా ఇంటికి తీసుకెళ్ళిపోవాలి, అలాంటి ఇంటికి తీసుకెళ్ళే సినిమా అనమాట. నాకైతే కృష్ణమ్మ బొమ్మ అయితే దద్దరిల్లిపోయింది బ్రో, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ.